కామం ముసుగులో ఒక చిన్న పిల్ల ట్రాన్స్జెండర్ ప్రాణం ని పొట్టన పెట్టుకున్నావు కదరా. ఎస్ అంజలి, ఈ అమ్మాయిని మీరు మన వీడియోస్ లో చూసే ఉంటారు. చాలా చిన్న పిల్ల, నాకు తెలిసి కరెక్ట్ గా 2 years అవుతుంది అనుకుంటా. ఈ అమ్మాయి ట్రాన్స్జెండర్ గా మారి ఏం తెలియని అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని చెప్పి పెళ్లి చేసుకొని ఫిజికల్ గా ఎలా వాడాలో ఆ విధంగా వాడుకొని తన పైసలు తిని లాస్ట్ కి నువ్వు చేసిందేంది బే? అన్నిట్లో బ్లాక్ చేస్తావా? తన కాల్స్ లిఫ్ట్ చేయవా? అంజలికి అండ్ ఈయన కొడుకుకి ఇద్దరికి పెళ్లైన ఫోటోలు ఈ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిందంట. అయితే ఆ పోస్ట్ ని అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసారంట. చూసి అసలు నీకు ట్రాన్స్జెండర్ తో నీకేం పని అనేసి అడిగిరంట. మొత్తం అప్పటి నుంచి ఆ అబ్బాయి ఆ అమ్మాయి కాల్స్ కి రెస్పాండ్ అవ్వకపోవడం, అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో బ్లాక్ చేసేయడం, ఆ అమ్మాయి వెయిట్ చేసి తట్టుకోలేక ఊరేసుకొని చనిపోయింది. అరేవో, ఆ అమ్మాయితో నువ్వు ఫిజికల్ గా ఉన్నప్పుడు నీకు గుర్తు రాలేదా తను ట్రాన్స్జెండర్ అని? ఆ అమ్మాయి పైసలు వాడుకున్నప్పుడు నీకు గుర్తు రాలేదా ఆ అమ్మాయి ట్రాన్స్జెండర్ అని? ఆ అమ్మాయితో రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు నీకు గుర్తు రాలేదా ఆ అమ్మాయి ట్రాన్స్జెండర్ అని? నా కొడక, మీ పేరెంట్స్ దగ్గరికి రాగానే కథ ప్లేట్ మార్చేస్తావా? ఇప్పటికీ ఇలా ఎవరైతే చేస్తున్నారో ఆ నా కొడుకులకి చెప్తున్నా, వినండి. ట్రాన్స్జెండర్స్ అంటే ఏమనుకుంటున్నారా? మీరు ఆడుకునే బొమ్మలు అనుకుంటున్నారా? వాళ్ళకి గాని తిక్క లేచిందా కొడకల్లారా, కూర్చున్న చోటనే నరికి పడేస్తారు. వాళ్ళ జోలికి అస్సలు వెళ్ళకండి. వాళ్ళ పాపం అస్సలు తగిలించుకోకండి. వాళ్ళు గాని మిమ్మల్ని శపించిర్రా, కథం ఆ దేవుడు శపించినట్టే. మీకు నిజంగా మొగతనం ఉంటేనే వాళ్ళ జోలికి వెళ్ళండి, వాళ్ళని ప్రేమించండి, వాళ్ళకి ఒక భరోసా ఇవ్వండి. మేము మీతోనే ఉంటాము, లైఫ్ లో ఎప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టి పోము అని చెప్పి. అంతేగాని వాళ్ళ పైసల్ని చూసి వాళ్ళని అట్ల పడితే అట్లా ఆడుకోవచ్చు అని చెప్పి వాళ్ళని గాని వాడుకున్నారా, దేవుడు మాత్రం అస్సలు వదలడు. అండ్ అంజలి, నీ ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై శ్రీరామ్, జై హింద్. అన్న వాళ్ళ ప్రేమను మీరు మరిచారమ్మో, అయిన వాళ్ళు ఎవరు కూడా మీకు లేరమ్మో. మనసు నిండా బాధలు ఉన్న బంధాలమ్మో, చిరునవ్వుతో పలుకరిస్తూ మీరు